14వ తేదీ సంక్రాంతి పురస్కరించుకొని జనవరి 14వ తేదీ మధ్యాహ్నం పూట ఇక్కడ భోజన ఏర్పాట్లు లంచ్ పెట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ గురజాల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ నిశ్చయించుకున్నాం. ఎవరైతే గురజాల నుంచి మరి ఇక్కడ చదువుకొని పెద్దవాళ్ళై ఈరోజు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మరి వేరే చోట్ల ఉంటున్నారో, అది హైదరాబాద్ కావచ్చు, వేరే నగరాలు అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, చెన్నై, ఢిల్లీ, ఎక్కడైనా సరే వాళ్ళందరూ కూడా సంక్రాంతికి వారి వారి ఊర్లకు వస్తుంటారు. వాళ్ళ కొరకు ఇక్కడ ఒక లంచ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి జరిగింది, గడిచిన 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 3,471 కోట్లతో గత 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 2019 వరకు జరగనటువంటి అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాల్లో చేశాం. అదంతా కూడా అందరికీ తెలియజేయడానికి, మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచి పోయి ఎక్కడో బతుకుతూ కష్టపడుతున్న వాళ్ళందరికీ తెలియచేయాలి. తద్వారా వాళ్ళు గతంలో ఇక్కడికి వచ్చి ఓటేసి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించారు. అందుకని వాళ్ళకి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఖచ్చితంగా వాళ్ళకి తెలియచేస్తూ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ ఇంకా ఎటువంటి అభివృద్ధి చేయాలో వాళ్ళ సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా వారి వారి గ్రామాల్లో, వారి పట్టణాలు, అది గురజాల కావచ్చు, దాచేపల్లి కావచ్చు, పిడుగురాళ్ల కావచ్చు, ఈ పట్టణాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. బహుశా 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా గురజాలలోనే ఇటువంటి కార్యక్రమానికి సమాయత్తం చేశాం. సరే, ఈరోజు చాలా మంది వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నారని వింటున్నాం, సంతోషమే. కానీ నాంది పలికింది గురజాల్లో ఇప్పటికే అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 1000-1500 మంది దీనికి రిజిస్టర్ అయ్యారు. తప్పకుండా రేపు 14వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకి వాళ్ళందరినీ పర్సనల్ గా నేనే ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి వివరించడం జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీ కూడా ఎంతో కొంత ఆహ్లాదకరంగా, ఇది కేవలం ఒక రాజకీయ వేదికగా కాకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాలని కల్చరల్ యాక్టివిటీకి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఏది ఏమైనా రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మీ స్నేహితులు, మీ బంధువులు ఎవరైనా సరే ఇక్కడ చదువుకొని పెద్దవాళ్లే వేరే చోట నివసిస్తున్న వాళ్ళందరూ, ఇక్కడ ఓటర్లందరూ కూడా ఇంకా నమోదు చేసుకొని, ఇంకా టైం ఉంది మనకి 11-12వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.